రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మరొక రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు ఆయన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని 42% తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి కులగణన చేసి మరి 1 ఇయర్ పాటుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్ళి లెక్కలు తీల్చి ఆ లెక్కలన్నిటికీ కూడా మనము రిజర్వేషన్ రూపంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి. కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడిచ్చారు. గవర్నర్ సంతకం పెట్టాల్సింది పోయి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు తెప్పించుకున్నారు. అసలు ఏ ప్రభుత్వం అయినా ఎవరున్నా కూడా గత కాంగ్రెస్ గవర్నర్ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు వచ్చినా కూడా గవర్నర్ గారు సంతకం పెట్టి పంపేవారు. స్టేట్ దాటి పోవాల్సిన అవసరమే లేదు. సో దాన్ని స్టేట్ దాటి కేంద్రంగా తీసుకెళ్లి ప్రెసిడెంట్ దగ్గర ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కొని రిజెక్ట్ అన్నా చేయాల్సింది, ఒప్పుకోనన్నా ఒప్పుకోవాల్సింది. రెండు చేయకుండా పక్కన పెట్టేసుకొని డ్రామాలు ఆడుకుంటూ మరి మేమేం చేస్తామని తమాషా చూసుకుంటూ బీసీ బిడ్డలని ఈరోజు మరి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇక్కడ అందరూ కూడా తపనతో ఉన్నారు. మాకు వస్తుంది రిజర్వేషన్, మాకు సమన్యాయం జరుగుతుంది, సోషల్ జస్టిస్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, కేంద్రం కూడా ఒక సంతకం పెడితే మాకు వస్తుంది అని చూస్తున్న సమయంలో వాళ్ళు దాన్ని విడుదల చేయకపోవడం వలన మేము లోకల్ బాడీ ఎన్నికలకు పోవాల్సిన సమయంలో జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో ఇష్యూ చేయడం వల్ల కొంతమంది బయట అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు బిల్ వేయడం వలన దానివల్ల ఇక్కడ హైకోర్టులో కొట్టేయబడింది, మళ్ళీ తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. దీనికి ఎందుకు అడ్డుపుల్ల వేయాల్సిన అవసరం ఉన్నది అంటే బీసీలు మనుషులు కారా, బీసీల సంఖ్యకు వాళ్ళకు న్యాయం జరగొద్దా అంటే ఇంకా జీవితాంతము కూడా బీసీలు మీ కిందనే ఉండాలా, మీరే మొత్తం పదవులు అనుభవిస్తారా? ఈరోజు సంఖ్యాపరంగా మాకు రావాల్సిన న్యాయం మాకు ఎందుకు రాకూడదు అని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డెసిషన్ తోటి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మొత్తంగా ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దీన్ని అడ్డుపడి అది అమలు కాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళకు దక్కుతుంది. ఈరోజు బీసీల పాపం వాళ్ళకు కొట్టుద్ది. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా లైఫ్లో ఈరోజు తెలంగాణలో బీసీలకు ఒక సమన్యాయం జరగబోతుంది అన్న సమయంలో వీళ్ళు ఒక రాక్షసుల్లాగా అడ్డుపడి ఈరోజు కేంద్రంలో ఒక గవర్నర్ దగ్గర దాన్ని పెట్టి ప్రెసిడెంట్ దగ్గర దాన్ని పెట్టి బయటికి తీయకుండా ఆపడమే కాకుండా మేము హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ వేస్తారు, సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ఈరోజు ఆ బిల్లు పాస్ కాకుండా చేసి బీసీలకు అన్యాయం చేశారు. కాబట్టే ఈరోజు వాళ్ళకు నిరసనగా మీరు అమలు చేయలేకపోయారు, మేము చిత్తశుద్ధితో అమలు చేశాం. మళ్ళీ ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. మేము ఎక్కడ నాటకాలు ఆడామండి? ఎక్కడ నాటకాలు ఆడాము? ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్పండి. మేము ఎక్కడన్నా తప్పటడుగు చేసామా? పద్ధతి ప్రకారంగా రూల్ ప్రకారంగా ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆ విధంగా మేము ముందుకు వెళ్ళినాం. అడ్డుపడింది మీరు, ఆపింది మీరు, ఈరోజు అది అమలు కాకుండా చేసింది మీరు. కాబట్టి మీరు బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలి. ప్రెసిడెంట్ దగ్గర ఉన్నటువంటి అది ఏదైతే ఉందో దాన్ని బిల్లు సంతకం చేసి దాన్ని బిల్లు రూపంలో బయటికి తీసుకురావాలి, జీవో రూపంలో. అది చేసినప్పుడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఈరోజు మా వెనకాల పడి తిరిగితే ఏమొస్తుందండి? ఈరోజు వెనకాల పడి తిరిగితే రాదు. మీరు ఇప్పుడు అంటున్నారంట మంత్రులందరం పోయి కేంద్రంలో కలుద్దాం రండి అని. మీరు ఏ రోజైతే గవర్నర్ నుంచి పోయిందో ఆ రోజే అడగాల్సి ఉండే, ఆ రోజే తీసుకుపోవాల్సి ఉండే. ఇదంతా జరిగిగా సుప్రీంకోర్టులో కొట్టేసినాక ఇంకేం మాట్లాడినా ఏమొస్తుందండి? ఈరోజు బాల్ మీ కోర్టులో ఉంది, మీరు మాట్లాడండి. మీరు మీ ప్రధానమంత్రితో మాట్లాడి అది అమలు చేపిస్తే మీకే వస్తుంది క్రెడిట్, మీరే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు బీసీలకు మాత్రం 42% కావాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.